ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. ఆదివారం శ్రీనివాస రామాంజనేయుల జన్మదిన రోజున పురస్కరించుకుని రాష్ట్రీయ గణిత శాస్త్ర దినోత్సవంగా జరుపుకునే కార్యక్రమాన్ని ఇందిరానగర్ మైనార్టీ బాలికల పాఠశాల 1 విద్యార్థులు 21/12/2024 శనివారం ముందస్తుగా గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు గణిత శాస్త్ర కళా నైపుణ్యాన్ని ప్రధానోపాధ్యాయులు నదియాకు ప్రదర్శించి వాటిపై వివరణలు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించి నైపుణ్యాన్ని చాటుకున్న విద్యార్థులను ఉపాధ్యాయుల బృందం అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ప్రిన్సిపల్ నదియా, కోఆర్డినేటర్ శ్రీవాణి, అశ్విని, గణిత ఉపాధ్యాయురాలు లావణ్య, సుస్మిత, హేమలత, పాఠశాల సిబ్బంది తదితరులు విద్యార్థులను అభినందించారు. The objects which are 3 dimensions, then width and height are cos 3 dimensional, figure of 3D objects. Example: cuboid, rectangle, cuboid, cone, cylinder. The segment whose endpoints are on the circle is called chord. Next, semicircle. The semicircle is half of a circle formed by cutting the circle in half along its diameter. Is called semicircle. Minor arc. A minor arc is a continuous piece of a circle that is less than half of the circle. Diameter. The straight line segment that passes through the center of the circle is where ఈజీ ట్రిక్స్ నేర్చుకోగలుగుతారు. ఏంటంటే చెప్తే మామూలుగా అర్థం కావు, అలా ప్రాక్టికల్గా వాళ్ళకి చేసి చూపిస్తే, వాళ్ళతో చేయిస్తే వాళ్ళకి ఎంతో అద్భుతంగా అర్థమై గణిత శాస్త్రాన్ని ఇంత బాగా అర్థం చేసుకోవచ్చా, ఇక నుంచి మనకు భయం లేదు, మనం ప్రాక్టీస్ చేయాలి అని చాలామంది ముందుకు వస్తారు. అందుకోసం మేము ఇలా నిర్ణయించుకొని యాక్చువల్గా రేపు మ్యాథమెటిక్స్ డే అయినా కూడా సండే వస్తుంది కదా అని చెప్పి ముందే మేము ఒక Telangana Minorities School and Junior College Jammikunta Girls 1. I would like to wish you all happy Mathematics Day. Mathematics Day is celebrated every year on 22nd December on the birth anniversary of Sri Ramanujam. As it is falling on Sunday, so we have preponed it and celebrated on Saturday in a grand level in our school. I am very happy to see the projects and models prepared by our students. Students have explained the models very well. Maths is a very interesting subject. It is just like playing with numbers.
and feeling the joy of finding the solutions of the problems. I suggest all the students to like the math subjects, practice it well and do it well. If you learn to solve maths problems, you will be solving your life problem also very easily. Thank you. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.